నారాయణఖేడ్ నియోజకవర్గంలో అబ్బెంద గ్రామానికి ఈ అబ్బెంద గ్రామం అంటే ఆనాడు దేశ స్వతంత్ర పూర్వమే ఒక చరిత్ర. ఆ చరిత్రలో సంతు గాడ్గే బాబా మహారాజ్ ఇలా మన ఇంటి ముందుకు వస్తున్న స్వచ్ఛ భారత్ ఏదైతే కార్యక్రమం ఉన్నదో ఆ స్వచ్ఛ భారత్ పితామహులు సంతు గాడ్గే బాబా మహారాజ్ తన సేవా కార్యక్రమంలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ఈ అబ్బెంద గ్రామానికి విచ్చేయడం జరిగినది. ఆ విచ్చేసిన సందర్భంలో మరి ఇక్కడ ఉన్న అవ్వప్ప, అదే చిన్న బస్వప్ప, జ్ఞానారావు ఈ పెద్ద మనుషులతో కలిసి గాడ్గే బాబా ఈ ఊరికి అనేక కార్యక్రమాలు చేయడం జరిగినది. నేను చాపర్తి కుమార్ గాడ్గే మరి ఈ ఊరికి ఆ అబ్బెంద గ్రామంలో గాడ్గే బాబా తిరిగిండని తెలుసుకోవడం వల్ల ఈ ఊరికి విచ్చేయడం జరిగినది. ఇవాళ ఈ ఊరు అబ్బెంద గ్రామ పంచాయతీ అబ్బెంద గ్రామానికి మరి గాడ్గే బాబా మహారాజు చేసిన సేవా కార్యక్రమాలు ఈ పెద్ద మనుషుల సమక్షంలో ఇలా ఈ తెలంగాణలో కూడా ఇలా భారతదేశంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడుస్తున్నది. మరి స్వచ్ఛ భారత్ అంటే ఆ గ్రామంలో ఆ చెత్త అంతా ఊడిసి ఆ ఊరిని శుభ్రం చేసి గాడ్గే బాబా ఆ ఊరిలో అనేక కార్యక్రమాలు మన పిల్లల్ని బడికి పంపించాలని, మనం మద్యపానానికి అలవాటు కాకూడదని, మా పెళ్ళిళ్ళకు పేరాటలకు ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కాకూడదని అనేక కార్యక్రమాలు చేసిన గొప్ప చరిత్ర. ఇలా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సంతు గాడ్గే బాబా చేస్తున్న తన 60 ఏళ్ల జీవితం మొత్తం ఈ భారతదేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగ నిర్మాత, ఎన్నో డిగ్రీలు చదివిన గొప్ప యోధుడు బాబాసాహెబ్ అంబేద్కరే తన గురువు ఎవరు అని సంతు గాడ్గే బాబా అని చెప్పుకున్న చరిత్ర ఈ భారతదేశంలో ఉన్నది. ఇలా గాడ్గే బాబాతో కలిసి పనిచేసిన మరి చెన్నబప్ప గారి యొక్క 2 నిమిషాలు మరి వారు మాట్లాడుతున్న సందర్భం అదంతా వినాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు గాడ్గే బాబా వచ్చిండు, బీడీలు తాగకూడదు, సారా తాగకూడదు, గ్రామము స్వచ్ఛం ఉండాలి అని ఊడిచిండు. మరి మా మఠం కాడ వచ్చి ఆగిండు, ఆడ చర్చ్ కాడికి వెళ్ళి మఠం కాడి దగ్గర నడుచుకుంటూ వచ్చిండు. మరి నెత్తి మీదకి వెళ్ళి చిప్పు పెట్టుకుని అండ్లనే నీళ్లు తాగిండు, అండ్లనే అన్నం తిన్నాడు. అందరి పబ్లిక్ మంచిగా ఉండాలి, స్వచ్ఛం ఉండాలి, బీడీలు తాగకూడదు అని, అహింస చేయకూడదు అని అభ్యంతరం చెప్పిన వాస్తవము. గాడ్గే బాబాతో నువ్వు తిరిగిన పరిచయం, మహారాజుతో తిరిగిన నీ పరిచయం, నీ పేరు చెప్పుకో. మేము చూసినాము ఇంటి తిరిగి చిప్ప పట్టుకొని తిరిగి చూసినాం. చిన్నగా ఉంటే మేము పుట్టింది అబ్బెంద గ్రామం. నా పేరు జ్ఞానోబారావు. మేము కులంకు మరాఠా. అయితే మేము సాంప్రదాయకు పండరపురం సాంప్రదాయకు మాది. మేము ఒక పరంపర నుంచి గాడ్గే బాబా ఒక శిష్యులమే. మా గురుమౌలి సద్గురు భీమదాస్ బాబా గాడ్గే బాబా శిష్యుడు, అతని శిష్యుడు మేము జ్ఞానోబారావు. అయితే గాడ్గే బాబా చరిత్ర ఏమున్నదంటే, గాడ్గే బాబా జీవన చరిత్ర లోపల నిష్కామ ప్రపంచం చేసి అతడు నిష్కామ సేవ చేసిన జగం లోపల. అంటే మహాన్ ఒక పెద్ద వ్యక్తి, సంత మహాత్మికుడు అతడు. ఇప్పుడు మా భారతదేశం లోపల అతని ఒక పెద్ద విస్తారం ఉన్నది. పండరపురం లోపల ఏదైతే శిష్యులు ఉన్నారో మహా గొప్ప శిష్యులు కైకాడి బాబా, తన్పురి మహారాజ్, భాగడే మహారాజ్, ఇసుంటి వ్యక్తులు మహా నిరాహారం చేసిన 14 ఏళ్ళు నిరాహారం చేసిన వ్యక్తులు అతని ఆశీర్వాదంతో ఇట్లా ఒక గొప్ప సాధు మహాత్మికుడు గాడ్గే బాబా. అలాంటి ఒక్క మహాత్మికుడు ఎట్లా వచ్చింది మా అబ్బెంద గ్రామానికి అంటే, దత్తుపంత్ మహారాజ్ అని చెప్తే గ్రామం లోపల గాడ్గే బాబా శిష్యులు ఉండే. అతడు మా భారతదేశంలోకి వెళ్ళి మా తెలంగాణ రాష్ట్రం లోపల మా గురువుకి దేవాలయాన్ని పండరపురంకి వెళ్ళి దత్తుపంత్ మహారాజు మా అబ్బెంద గ్రామానికి తెచ్చిండు గాడ్గే బాబాకు. గాడ్గే బాబా వచ్చిన తర్వాత మా హర్జన్వాడ కాడ చర్చ్ దగ్గర ఊడ్చిండు, ఒక్క స్వర్లంగు ఊడ్చిండు. అతడు పిడికట్టె తీసుకొని అంతా హర్జన్వాడ అంతా స్వచ్ఛంగా చేసి, అంత స్వచ్ఛత ఉండాలి, భారతదేశంలో కూడా గలీజు ఉండకూడదు, బీమార్లు వస్తాయి, విద్య మంచిగా నిలవాలి, ఇట్లా అంతా చెప్పుకుంటా తిరుకుంటే జంగంలో మఠం ఉండే, మఠం దగ్గర యాప చెట్టు ఉండే, యాప చెట్టు కింద నిలబడి ఒక్క రొట్టె తిన్నాడు, చిప్ప లోపల నీళ్ళు ఆడుకొని తాగి ఈడు నుంచి చెప్తా ప్రయాణం చేసిండు. ఇది విస్తారం మా అబ్బెంద గ్రామంలో జరిగినటువంటి గాడ్గే బాబా చరిత్ర.
ఇవాళ ఈ అబ్బెంద గ్రామానికి మా చాపర్తి కుమార్ గాడిగే ఇవాళ నేను ఈ సమాచారము తెలుసుకొని వీడికి రావడము, మరి నేను చేస్తున్న రజకుల సమస్యలు అనేక తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక హత్యలు అత్యాచారం దోపిడీ జరుగుతున్నాయి. ఈ రజక కులానికి ఆనాడు మా సంతు గాడిగే బాబా ఒక రజక బిడ్డ మహారాష్ట్రలో, మరి అక్కడ మహారాష్ట్రలో మడేల్ మహారాజు అంటారు, మడేల్ అంటారు. ఇదే తెలంగాణకి వస్తే చాకలి లేదా రజక అంటారు, ఆంధ్రప్రదేశ్ పోతే చాకలి అంటారు, తమిళనాడు పోతే వనలి అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఆనాడు ఒక రజక బిడ్డ మా గాడిగే బాబా మహారాజ్ సేవా కార్యక్రమంలో మరి ఇవాళ భారతదేశానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడుస్తున్నదంటే ఇవాళ చరిత్రలో గాడిగే బాబా మహారాజు ఉన్నాడు. గాడిగే బాబాను ఇవాళ భారతదేశము ఒక భారత రత్నగా ప్రకటించాలని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. అదే రకంగా ఇవాళ తెలంగాణలో అదే ట్యాంక్ బండి మీద గాడిగే బాబా మహారాజ్ విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదే రకంగా ఇలా రజకులకు అనేక హత్యలు దాడులు జరుగుతున్నాయి కాబట్టి రజక కులానికి కూడా రక్షణ చట్టం కల్పించవలసిన బాధ్యత ఉంది. అది ఇలా ఈ ఊరు పెద్ద మనుషులు చెప్పిన గాడిగే బాబా అనుచరులు అంటే గాడిగే బాబాతోటి కలిసి పనిచేయడం, ఈ ఊరికి స్వచ్ఛత కార్యక్రమం తీసుకురావడం, ఈ మురికి అంటు మంట బట్టలు లేకుండా నీట్గా శుభ్రతను పరిచయం చేసిన గాడిగే బాబాతో కలిసి పనిచేసిన వీళ్ళందరికీ మరి వేదిక ద్వారా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసిన చాకలి ప్రశాంత్ రజక సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు మరి ఇక్కడికి పెద్దలు ఇచ్చేసిన అందరికీ మరొకసారి ఉద్యమ వందనాలు. నేను చాపర్తి కుమార్ గాడిగే. బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ పోరాటం అంటూ సైకిల్ యాత్ర చేయడం జరిగినది, పాదయాత్ర చేయడం జరిగింది. ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం 17 రోజులు ఆమరణ దీక్ష చేయడం జరిగినది. నేనేమంటున్నా అంటే ఇలా భారతదేశానికి స్వచ్ఛత భారత్ అందించిన గాడిగే బాబా ఉద్యమ స్ఫూర్తితోటి ఇదే తెలంగాణకు ఆనాటి రైతాంగ సాయుధ పోరాటం అందించిన తెలంగాణ తల్లి వీరనారి చాకలేలం ఉద్యమ స్ఫూర్తితోటి ఈ ఇద్దరి మహనీయుల ఆలోచన మేరకు మరి భారత రాజ్యాంగం మనకు అందించిన ఓటు హక్కును ఆత్మగౌరవంగా తీసుకొని అధికారము అడుగు దూరంలో ఉందని బీసీలకు ఇక్కడ ఈ రచ్చబండ అంటే ఇలా చెట్ల కింద గ్రామ పంచాయతీ సెంటర్లో కూర్చున్న వాళ్ళంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మరి ఈ అణగారిన వర్గాలకు అధికారం అందించాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా చట్టసభల్లోకి వెళ్ళాలంటే మన ఓటు మనం వేసుకొని రాజ్యాధికార కోణంలోకి వెళ్ళాలని మరి నా పోరాటం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక కార్యక్రమాలు చేసిన నేను. చాపర్తి కుమార్ గాడిగే అని యూట్యూబ్లో కొట్టండి. చాపర్తి కుమార్ గాడిగే యూట్యూబ్ చూస్తే ఆనాడు మహనీయులు అందించిన ఉద్యమ స్ఫూర్తి ఇవాళ మనం చేరుకుంటున్నాం. అందరికీ ఉద్యమ వందనాలు. ఎప్పుడు వేస్తావు? వస్తుంది ఇప్పుడు వస్తుంది.